అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం సంపూర్ణ జీవన విధానము. ఇది ఆకాశాల అవతల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళి శ్రేయస్సు కొరకు ఖురాన్ గ్రంథం రూపంలో పంపించాడు. అయితే ముస్లింలు బురకా వేసుకుంటున్నారు, అభివృద్ధి నుంచి దూరంగా ఉంటున్నారు, ఆడవాళ్ళని బంధించి వేస్తున్నారు అని ఇస్లాంను ద్వేషించేవారు ముస్లిమేతరులు ఇస్లాంపై విమర్శ కురిపిస్తున్నారు. అయితే మేము బురకా ఎందుకు వేపిస్తున్నాము, పరదా ఎందుకు చేపిస్తున్నాము అంటే ఖురాన్ గ్రంథం యొక్క ఆజ్ఞ కాబట్టి మేము చేస్తున్నాము. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఆమోదం ఇచ్చాడు. ఇలా పాటించండి అని ఆజ్ఞాపించాడు కాబట్టి మేము చేస్తున్నాము. ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాల వస్త్రాలు వేసుకుంటున్నారు కదా! ఒక గోచిగుడ్డ ఉంటే సరిపోతున్నప్పుడు మరి ఈ వస్త్రాలు ఎందుకు? ఇన్ని మోడల్స్ ఎందుకు? ఇన్ని డిజైన్స్ ఎందుకు? పైగా కప్పుకోవటానికి రగ్గులు, చెద్దర్లు ఎందుకు? ఎందుకంటే అవసరము, అవకాశము ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. మరి ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం అన్నప్పుడు అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీలను పరదా పాటించండి అని అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు. యా అయ్యుహన్ నబియ్యు ఖుల్ లి అజ్వాజిక వ బనాతిక వ నిసాఇల్ ముమినీన్ యుద్నీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్. ఓ ప్రవక్త, విశ్వసించిన స్త్రీలకు తెలియచేయండి, మీ స్త్రీలకు విశ్వాసులందరికీ తెలియచేయండి, వారు తమ నెత్తి మీద మరి వారి వక్షోజాల మీద పరదా పాటించాలి అని, దుప్పటి కప్పుకోవాలి అని వారికి తెలియచేయండి. ذَلِكَ أَدْنَىٰ أَن يُعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ. దీని కారణంగా ఏం జరుగుతుంది? వారు నష్టాల నుంచి దూరంగా ఉంటారు, ఇబ్బందుల నుంచి దూరంగా ఉంటారు. వకాన అల్లాహు గఫూరర్ రహీమా. దీని కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో క్షమించేవాడు, కరుణించేవాడు అని వారు గుర్తిస్తారు. అయితే ఈ బురకా కారణంగా కేవలం శరీరం మాత్రమే దాచబడుతుంది, బుర్ర కాదు. మేము బురకా పరదా వేసేది శరీరానికి, బుర్రకి కాదు. ముస్లిమేతరులు ఇస్లాంను ద్వేషించే వాళ్ళ లాజిక్ ప్రకారము బురకా వేసుకుంటే బుర్రలో ఏం పని చేయదు, బుర్రతో ఎవరు ఏం ఆలోచించరు, ఇలా ఆలోచిస్తున్నారు. ఏం నిజంగానే ఇలా జరుగుతుందా? మరి అలాంటప్పుడు పోలీసులు టోపీ పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా. ఏంటిది, రెండు ఒకటా కాదా? బురక అనేది కేవలం శరీరానికి మాత్రమే, బుర్రకి కాదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మాకు ఖురాన్ యొక్క ఆజ్ఞ కాబట్టి స్త్రీలు బురక లోపల ఉండాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వకుల్ లిల్ ముమినాతి యగ్దుద్న మిన్ అబ్సారిహిన్న వయహ్ఫజ్న ఫురూజహున్. ఓ ప్రవక్త, విశ్వసించిన స్త్రీలకు తెలియచేయండి, వారు తమ చూపులను కిందకి ఉంచాలి, మరియు తమ మర్మాంగాలను కాపాడుకోవాలి. వలా యుబ్దీన జీనతహున్న ఇల్లా మా ظهر మిన్హా. ఏదైతే దాచిపెట్టలేరో దాన్ని బహిర్గతం చేయటంలో తప్పేమీ లేదు. అనగా అనగా మొహము మరియు చేతులు, కాళ్ళు, వీటిని దాచిపెట్టలేం కాబట్టి ఇవి కనిపించినా పర్వాలేదు. వలియద్రిబ్న బిఖుమ్రిహిన్న అలా జుయూబిహిన్. తమ వక్షోజాల మీద, తమ మీద ఒక పరదా కప్పుకోవాల్సిందిగా వారికి ఆజ్ఞాపించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అయితే బురకా వేసుకున్న తర్వాత పని చేయలేరు, బయట తిరగలేరు. ఈ మాటలన్నీ ఎందుకు? బయట తిప్పటానికా మన స్త్రీలను? ఎందుకు తిప్పుకోవాలి? వాళ్ళ అవసరం ఉంటే తన పనికి వెళ్తే వెళ్తారు, లేకపోతే లేదు. ఇస్లాంలో బాధ్యత పూర్తిగా మగవాళ్ళ మీద నెత్తి మీద వేయటం జరిగింది. ఒక భార్య ఏదన్నా సంపాదించింది అంటే అది కేవలం ఆమె సంపాదన మాత్రమే. దాని మీద తన భర్తకి గాని, పిల్లలకి గాని ఎలాంటి హక్కు లేనే లేదు. కానీ భర్త సంపాదించిన పూర్తి ఆస్తిలో, పూర్తి సంపాదనలో భార్యకు సంపూర్ణ హక్కులున్నాయి. ఆమె ఇష్టమొచ్చిన విధంగా, ఆమెకి నచ్చిన విధంగా ఆమె దానిని మార్చుకోవచ్చు. కానీ భార్య ఆస్తిలో భర్తకు ఎటువంటి హక్కు లేనే లేదు. ఇది ఇస్లాం ధర్మము. కాబట్టి పని చేస్తే బయటికెళ్తేనే పని చేస్తారు, ఇంట్లో ఉండే చేయరు. ఇవన్నీ కూడా ఉత్తుత్త మాటలు. కాకపోతే ఇస్లాంని ద్వేషించేవాళ్ళు తమ వ్యాపారాల కోసము లిప్స్టిక్ సంస్థలలో కొంతమంది పెద్ద పెత్తందారులు ఇస్లాంని ద్వేషిస్తున్నారు. కారణం ఏంటి అంటే తమ లిప్స్టిక్‌లు ముస్లింలు వేసుకోవటం లేదు. ముస్లింల చేత వేపించాలి అంటే ముందు బురకా లాగించేసేయాలి. ఎంతో పెద్ద పెద్ద పెత్తందారులు, ఇస్లాంని ద్వేషించే పెత్తందారులు తమ దగ్గర ఉన్నటువంటి కాస్మెటిక్ సంస్థలు మరియు మొహానికి పూసుకునే పౌడర్‌లు వీటి అమ్మకం కోసము బురకాని ద్వేషిస్తున్నారు. ఈ బురకా లాగేసిన తర్వాత వారికి పౌడర్ తగిలించవచ్చు, తమ వ్యాపారం సాగించవచ్చు అని ఎదురు చూస్తున్నారు. మరలాగే ఎన్నో మీడియా సంస్థలు గాని, ఇస్లాంని ద్వేషించేటువంటి సంస్థలు గాని ఆడవాళ్ళని నగ్నంగా చూపిస్తూ వారితో వ్యాపారం చేస్తున్నారు. ఏంటి, మగవాళ్ళు ఉపయోగించుకునే పెన్నులు, పేపర్లు, బ్రష్‌లు వీటిని కూడా స్త్రీలు ప్రమోట్ చేయాలా?
ఆడవాళ్ళుంటేనే మగవాళ్ళు కొంటారా? ఏంది ఈ దరిద్రము? ఇస్లాం దీన్ని ఖండించింది, నిషేధించేసింది. లేదు, అవసరం లేదు. ఎంతవరకైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడో అంతవరకు స్త్రీలు జాగ్రత్తగా పఠిస్తే చాలు. ఆ తర్వాత బాధ్యతలన్నీ మగవారి నెత్తి మీద వేయటం జరిగింది. అయితే అక్కడ కూడా కేవలం స్త్రీలకేనా? మగవాళ్ళకి పరదా ఏమీ లేదా అంటే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వకుల్లుల్ ముమినాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులను ఉద్దేశించి తెలియచేస్తున్నాడు. ప్రవక్త, మగవారికి తెలియచేయండి, విశ్వసించిన మగవారికి తెలియచేయండి. యగుజ్జు మిన్ అబ్సారిహిం, తమ కళ్ళను కిందకి దించాలి అని. కళ్ళు కిందకి దించితే మరి తమ పనులు ఎలా చేసుకోవాలి? వ్యాపారం ఎలా చేసుకోవాలి? ఒక భావన తెలియచేయటం కోసము. స్త్రీలు ఎదురుపడినప్పుడు వారి వైపు తదేకంగా చూడకూడదు. మా ఇంటి ఆడబిడ్డల వైపు ఎవరైనా కన్నెత్తి చూశారంటే చంపేస్తా, నరికేస్తా, తాట తీస్తా అన్న మాటలు ఎలాగైతే మనం చెప్పామో, మా ఇంటి ఆడబిడ్డల వైపు ఇంకెవరన్నా చూసినట్లయితే, మేము ఇంకెవరి ఇంటి ఆడబిడ్డల వైపు చూసినట్లయితే వారికి కూడా అంతే బాధ ఉంటుంది. అంతే కష్టం ఉంటుంది. అంతే కోపం ఉంటుంది. ఇది ఇస్లాం నేర్పిస్తుంది. కాబట్టి ఈ చూపులను కిందకి దించుకోవాలి. వయహ్ఫజు ఫురూజహుం, తమ మర్మాంగాలను కాపాడుకోవాలి. మాటి మాటికి మర్మాంగాలలో ఒక రకమైనటువంటి ఉత్తేజనం వస్తూ ఉంటుంది. దానిని కాపాడుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మగవారికి ఆజ్ఞాపించాడు. జాలిక అజ్కా లహుం ఇన్నల్లాహ ఖబీరుం బిమా యస్నఊన్, ఇది అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటిది. అది ఎంతో ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. నిశ్చయంగా అల్లాహ్ వారు చేసే ప్రతి కార్యాన్ని బాగా తెలుసుకొని ఉన్నాడు అని ఖురాన్ మనకు తెలియచేస్తుంది. అంటే కేవలం స్త్రీలకి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా చూపులు కిందకి దించుకోవాలి, జాగ్రత్త పడాలి, ఆడవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త శ్రద్ధగా ఉండాలి అని ఖురాన్ మాకు హెచ్చరించింది. అయితే వ్యభిచారం అనేది మనిషి స్వతహాగా ఏదో రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. స్త్రీలలో తక్కువగా ఉన్న మగవాళ్ళలో ఎక్కువ శాతం ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కుతిబ అలబ్ని ఆదమ నసీబుహు మినజ్ జినా, ఆదం సంతానంలో వ్యభిచారం యొక్క ఒక భాగం రాయటం జరిగింది. ముద్రికున్ జాలిక లా మహాలత, ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను పొందుతాడు. ఫల్ అయినాని జినాహుమా జహ్రు, కళ్ళతో చూడటము ఇది కూడా వ్యభిచారంలో ఒక భాగము. అతను ఒక స్త్రీ వైపు లేదా ఆడబిడ్డ వైపు చూశాడా, కళ్ళతో వ్యభిచారం చేశాడు. వల్ ఉజునాని జినాహుమా అల్ ఇస్తమావు, చెవులతో వినటము. ఒక స్త్రీ గురించి వర్ణిస్తుంటే ఇతను విన్నాడు, ఒక ఆమె గురించి చెప్పుకుంటుంటే ఇతను విన్నాడు. ఇది చెవుల ద్వారా చేసే వ్యభిచారము. వల్లిసాను జినాహుల్ కలాము, నాలుక, నాలుక ద్వారా చేసే వ్యభిచారము మాట్లాడటము. ఒక స్త్రీ గురించి కావచ్చు, ఒక ఆడబిడ్డ గురించి కావచ్చు, లేదా వ్యభిచారం గురించి కావచ్చు, మాట్లాడుతున్నాడు అంటే వ్యభిచారంలో ఒక భాగమే. వల్యదు జినా అల్ బతుషు, చేతులు అటువైపు తిరగటము, దాని వైపు కృషి చేయటము, ఇది కూడా వ్యభిచారంలో ఒక భాగము. వర్రిజ్లు జినాహా అల్ ఖత్తు అల్ ఖుతా, కాళ్లతో నడవటము, స్త్రీలు ఎటున్నారో అటువైపు నడవటము, వ్యభిచారానికి దరిదాపుల్లో దగ్గర చేసే విషయాలకు వైపుగా నడవటము, ఇవన్నీ కూడా వ్యభిచారంలో ఒక భాగాలు. వాళ్ళ కల్బు యహ్వల్ వయతమన్నా, హృదయంతో ఆలోచించటం కూడా, హృదయంతో ఆలోచించటం కూడా వ్యభిచారంలో ఒక భాగము. అయితే ఇవన్నీ కూడా తెలుసో తెలియకో జరిగిపోతూ ఉంటాయి. వయుసద్దికు జాలికల్ ఫరుజు అవ యుకజ్జిబుహు, మర్మాంగాలు అది పాటించాలా లేదని నిర్ణయిస్తాయి. ఈ మర్మాంగాలు కలిగిన మనుషులు తాము ఏ పని ఎంచుకోవాలి, వదిలేసేయాలా, కాదు పాపం చేయాలా అనేది నిర్ధారించుకుంటారు. అయితే ఇస్లాం ఏం తెలియచేస్తుంది? వ్యభిచారం నుంచి దూరంగా ఉండండి. మీలో ఎవరైతే యుక్త వయసుకు చేరుకున్నారో వారు వివాహం చేసుకోండి. వివాహం చేసుకునే స్తోమత గనక లేకపోయినట్లయితే ఉపవాసం పాటించండి. ఉపవాసము కోరికలను కాస్తంత అదుపులో పెడుతుంది. పూర్తిగా తీసివేయదు, అదుపులో పెడుతుంది. ఖురాన్ యొక్క సూత్రము, "కద్ అఫ్లహ మన్ జక్కాహా వకద్ ఖాబ మన్ దస్సాహా", ఎవరైతే హృదయాన్ని అదుపులో పెట్టుకున్నారో వారు విజయాన్ని పొందుతారు. మరెవరైతే దాన్ని అదుపులో పెట్టుకోకుండా విచ్చలవిడిగా వదిలేశారో వారు అవమానాల పాలవుతారు. స్వతహాగా మనిషి హృదయంలో ఆలోచన, కోరిక అనేది ఉంటుంది. కోరిక మా దగ్గర లేదు, మేము ఆడవాళ్ళతో ఎంత కలిసి ఉన్నా కూడా మాకు వ్యభిచారం ఆలోచనలు రావు అన్నట్లయితే ఒక డాక్టర్ గారి నంబర్ ఇస్తాను, సంప్రదించుకోండి. ఎందుకంటే మగవారు అన్న తర్వాత కోరిక ఉంటుంది. ఇప్పుడు ఆ కోరికను అదుపులో పెట్టండి అని ఇస్లాం అంటుంది. అసలు కోరికలు లేవంటే ఇస్లాం అంగీకరించదు. మగవాళ్ళలో ఖచ్చితంగా కోరికలుంటాయి, స్త్రీలలో కూడా కోరికలుంటాయి. కానీ వాటిని అదుపులో పెట్టుకోవాలి. వివాహం
యొక్క స్తోమత ఉంటే వివాహం చేసుకోవాలి. లేదా ఉపవాసం పాటించాలి అని ఇస్లాం సూచిస్తుంది. కాదు మేము వ్యభిచారం చేస్తాము అంటే, ముస్లింలారా, అజ్జానియతు వజ్జాని ఫజ్లిదూ కుల్ల వాహిదిన్ మిన్హుమా మిఅత జల్ద. వ్యభిచారం చేసే పురుషులైనా స్త్రీలైనా వీరిని ఒక్కొక్కరిని 100 కొరడా దెబ్బలు కొట్టండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపించాడు. వలా తఖుదుహుం బిహిమా రఅఫహ్ వలా తఖుదుకుం బిహిమా రఅఫతుం ఫీ దీనిల్లాహ్. అల్లాహ్ యొక్క ధర్మం ఇది. ఇందులో ఎలాంటి తగ్గుదల ఉండదు, మెత్తదనం ఉండదు. ఇన్ కుంతుం తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. మీరు అల్లాహ్ మరియు అంతిమ దినం మీద విశ్వాసం ఉన్నట్లయితే ఈ శిక్షను అమలు చేయండి. అంటే ఇస్లాం యొక్క షరియత్, ఇస్లాం చట్టాలు ఉన్న చోట, ఇస్లాం రాజ్యం ఉన్న చోట వ్యభిచారం చేసే వాళ్ళని 100 కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది. అది కూడా ఎలాగా, సీక్రెట్ గానో, పర్సనల్ గానో కాదు. వల్యష్హద్ అజాబహుమా తాయిఫతుం మినల్ ముమినీన్. ఈ శిక్ష అమలు చేయటము విశ్వాసులలో ఒక పెద్ద జమాతు, ఎంతో మంది ప్రజలు ఇది చూడాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు. అంటే ఒక పరదాతో మొదలై ఏదైతే పరదా తీసేసిన తర్వాత వ్యభిచారం దరిదాపుల్లో కనిపిస్తారో అటువంటి వ్యక్తులకి ఇస్లాం 100 కొరడా దెబ్బలు ముందే హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ముస్లింలకు ఆజ్ఞ, వలా తక్రబు జినా. వ్యభిచారం దరిదాపుల్లో కూడా మీరు నిలబడకండి. ఆలోచించొద్దు, మాట్లాడొద్దు, వినొద్దు, జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోవద్దు. అల్లాహ్ మీద నమ్మకంతో చూపును కిందికి దించి ఉంచండి. ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఇస్లాం మాకు తెలియచేసింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరదా మా రక్షణ కోసము. తప్పతాగి వ్యభిచారం చేసే బత్తాయిలు ముస్లింలలో కూడా ఉన్నారు. వీళ్ళ చూపుల నుండి మమ్మల్ని మేము కాపాడుకోవాలి. వీళ్ళ ఆలోచనల నుండి మా స్త్రీలను మేము కాపాడుకోవాలి. కాబట్టి ఇస్లాం పరదా ఆజ్ఞాపించింది. కాదు పరదా లేకున్నా ప్రజలు జాగ్రత్తగా ఉండగలరు అనుకుంటే ఏ విధంగా జాగ్రత్తగా ఉండగలరు? భారతదేశంలో సగటున రోజుకి ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి ఒకసారి స్వయంగా గూగుల్ చేసి చూడండి. ఆ తర్వాత ఎవరైతే పట్టుబడ్డారో ఆ పాపాత్ములకి ఏ శిక్ష విధించటం జరుగుతుంది? దాని కారణంగా భారతదేశంలో ఏదన్నా ఆగుతుందా? పాపాలు ఆగుతున్నాయా? బలాత్కారాలు ఆగుతున్నాయా? ఒకసారి పరిశీలించండి. ఇస్లాం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. 100 కొరడా దెబ్బలు అందరి మధ్యలో కొట్టండి. ఎప్పుడు వివాహం చేసుకోక ముందు. అదే వారికి వివాహం అయిపోయి ఉన్నట్లయితే గనక, ఒక వివాహితుడు లేదా ఒక వివాహిత స్త్రీ వ్యభిచారం చేసినట్లయితే రాళ్లతో కొట్టి వాళ్ళని చంపండి అని ఇస్లాం హెచ్చరించింది. కాబట్టి జాగ్రత్త పడాలి. పరదా బుర్రకి కాదు, దేహానికి మాత్రమే. అది కూడా తమను తాము కాపాడుకోవటం కోసము, చెడు చూపుల నుండి, చెడు ఆలోచనల నుండి కాపాడుకోవటం కోసము. సహజంగా ఎప్పుడన్నా షాపింగ్ మాల్లలో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైతే అందంగా మెరుస్తూ దగదగ నిగనిగలాడుతుందో దాని వైపు ఆకర్షించటం ప్రజల యొక్క మానసికత. అటువంటిది స్త్రీలు పరదాలు లేకుండా, బురకాలు లేకుండా నగ్నంగా, అర్ధనగ్నంగా కనిపించారంటే వాళ్ళ వైపు చూడని మనుషులు. మాకు తెలిసి మగవాళ్ళు కాకపోతే వారికి డాక్టర్ అవసరం ఉంది. అయితే ఇస్లాం కోరిక ఉన్న వ్యక్తులను అంటుంది, మీరు అదుపులో పెట్టుకోండి. ఎందుకు 100 కొరడా దెబ్బలు లేదా మీ ప్రాణాలు పోతాయి అని ఇస్లాం హెచ్చరిస్తుంది. ఇది ఇస్లాం సూత్రము. దీనిని ఇలాగే పాటించవలసి ఉంటుంది. అస్సలాము అలైకుం.